మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మన సంఘ ప్రార్థనకు అనువైన భాగమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము అందరి కలిసి చదువుకుందాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారము చేసి 21 కూడా ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, సాయంకాల వేళ ఈ రీతిగా మేమందరమును సంగముగా ప్రభా మీ సందులో చేరి ప్రభా నీ నామమును స్తుతించుకోవటానికి నాయన ఇంతవరకు పాటల్లో మీరు సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తిరిగి నాయన నీ వాక్యంని మేము ధ్యానించిన ఉంటుండగా ప్రభా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించలాగున మా మనోనేత్రములను మా అంతరంగములను తెరవమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయోగ్యులను పాత్రను నీ దాసుడు నన్ను కూడా కరుణించండి ప్రభా. ఒట్టివాడను ప్రభా, రిక్తుడను ప్రభా తండ్రి, నేను చేతకాని వాడును, నీ సహాయం నేను ఒప్పుకొంచు నీ పాదలకు వస్తున్నాను. నన్ను ఏదైనా నీ మాటతో నింపి నన్ను దేవా నీ నోటి బోరుగా చేసుకుని ప్రభా మాతో మీరు మాట్లాడి ప్రభా నేను అవును మహింపరచుకోమని ఈ సంఘ ప్రార్థన కూడుకును దీవెనకరంగా మాకు చేయమని ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మన వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము 21 మరొకసారి చదువుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20, 21, 22 కూడా మనం చదువుకుందాం ఈసారి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసిందని చెప్పలేదు. పిల్లరా, మనకు తెలిసిన భాగము యోబు గ్రంథం గురించి, యోబుని గురించి మనకు చాలామందికి తెలిసిన భాగమే. కానీ సాయంకాల సమయంలో మనం ధ్యానించుటకు మరి ప్రభు మన సహాయం చేయనట్లుగా మన సందులో మనం కనిపెడదాం. ఇక్కడ యోబు మరి పశ్చాత్తాపముతో మరి దేవుని సందులో ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేయటానికి ముందు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఇక్కడ యోబులో మనం చూసినట్లయితే ఎంత దీనత్వం మనము చూస్తూ ఉన్నాం, ఎంత తగ్గించుకుంటున్నాడు.
ఆయన ఆకారం చూసినట్టయితే మనము ఒకసారి అనుకుంటే ఆ పై వస్త్రమును చింపుకున్న తర్వాత తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడు. కనుక తన దేవుని తగ్గించి వస్త్రములు చింపుకున్నాడు, తల వెంట్రుకలు తీసేసుకున్నాడు, నేల మీద పడ్డాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. కనుక యోబులో మనం ఇది చూస్తున్న దీనమైన ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతిస్తూ ఉన్నాడండి. ఇక్కడ తను తగ్గించుకుంటూ దీనత్వంతో తగ్గించుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పి. కనుక మరి ఈ ప్రార్థనకు వెనక మరి తన జీవితము ఎలాగున్నది మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి అధ్యాయంలోనే మొదటి వచనము చదువుకుందాము. మొదటి వచనములో అందరి కలిసి చదువుదాము. 1:1 ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఇక్కడ సాక్ష్యము చెప్తున్నారు. ఆయన యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడుగా, చెడుతనము లేనివాడుగా. ఎంత చక్కని సాక్ష్యము పరిశుద్ధాత్ముడు మరి యోబుని గురించి ఇక్కడ రాసి ఉన్నాడు. అలాగే చూసినట్లయితే మరి అది ఒక్కసారే కాకుండా 3 సార్లు ఇక్కడ మనము అదే సాక్ష్యం మనం చూస్తున్నాం. ఇక్కడ 8వ వచనం కూడా చదువుదామండి. 1:8 యెహోవా అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. మొదటి వచనంలో కంటే ఇక్కడ ఒక క్యారెక్టరిస్టిక్, అక్కడ లక్షణాన్ని ఒకటి ఎక్కువగా కలిపారు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఇలాంటి యథార్థవర్తనుడు, ఇలాంటి న్యాయవంతుడు, ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడని అక్కడ యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరొకసారి మనం చూసినట్లయితే అలాంటి సాక్ష్యమే 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తున్నాము. అది కూడా చదువుదాం మనం అందరం కలిసి. 2వ అధ్యాయం 3వ వచనము. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. కనుక ఇక్కడ 3 సార్లు మరి యోబుని గురించి దేవుడు మరి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎక్కడ కూడా మరి బైబిల్ చదివినట్టయితే ఒక వ్యక్తిని గురించి 3 సార్లు ఇలాగో పునరావృతమైన సాక్ష్యము దేవుడు ఇవ్వటం అనేది మనం చూడము. కనుక యోబుని గురించిన ఈ సాక్ష్యం మనం చూస్తున్నాం. కనుక యోబు ఇలాంటి వాడు. కానీ ఇంకా అర్థం చూసినట్లయితే మరి ఆయన ఎలాంటి వాడు? 1వ అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయము 3వ వచనము ఆఖరి లైన్లో చూసినట్లయితే చదువుతామండి. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. ఆయన యథార్థవర్తనుడే కాదు, న్యాయవర్తనుడే కాదు, తర్వాత మరి దేవుని యందు భయభక్తులుగా కాకుండా మరి పాపమును అసహించుకున్నవాడుగా కాకుండా గొప్పవాడుగా కూడా ఉంటున్నాడు ఆయన. రిచ్ మ్యాన్, తూర్పు దిక్కు జనులందరిలో కలిగి ఉంటుంది. ఇంకా మనం 3వ వచనం చదివినట్లయితే ఇంకా అతని గురించి ఎక్కువ చదువుతాం. ఈ 2, 3 చదువుతాం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను.
ఇంత గొప్ప ఆస్తిపరుడు, ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడు మరి ఇలాంటి తగ్గింపు స్వభావం కలిగిన వాడు, అతను దేవుని ఎదుట నిందారితంగా జీవించే వ్యక్తిని మనము ఎక్కడా చూడమండి. ధనము ఉన్నప్పుడు ధనాశ సమస్తమైన కీడులకు మూలం మనం చదువుతాం కదా. అయితే ఇక్కడ ధనవంతుడై ఉండి అతని వంటి వాడు అతనే గొప్పవాడంట. ఇక్కడ సూపర్లేటివ్లో ఉంది, అతనే గొప్పవాడుగా ఉన్నాడు తూర్పు దిక్కు జనుల్లో. అయినను అతను దేవుని యందు మరి భయభక్తులు కలిగి యథార్థవర్తనులుగా న్యాయవర్తనులుగా మరి చెడుతనం అసహించుకుంటూ మరి ఎలాగ జీవిస్తున్నాడు. ఎంత ఆస్తి ఉన్నది, ఎంతమంది పిల్లలు, ఎంతమంది 10 మంది పిల్లలు ఉన్నారు, ఏమీ తక్కువ లేదు. కానీ దానికంటే దేవుని అధికంగా ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మరి దేవుని ఎదుట ఎలాగ జీవించాలో ఆ విధంగా జీవించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. కనుక ఇలాంటి లక్షణాలు మనం చూసినట్లయితే యథార్థత కలిగి ఉండుట, ఒక ధనవంతుడు యథార్థత కలిగి ఉండటం భలే కష్టం అండి. ధనం ఉన్నప్పుడు యథార్థత ఉండదు, కానీ ఈయన యథార్థవర్తనుగా ఉన్నాడు. తర్వాత న్యాయము, ఎంత న్యాయం కలిగి ఉన్నట్టు, సంపూర్ణ న్యాయం, ప్రతి విషయంలో న్యాయము కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండట. భయము ఒట్టి భక్తి కుదరదు, కానీ రెండూ కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. ఎంత పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్ ఆయనలో ఉందండి. పరిపూర్ణమైన క్రైస్తవ జీవితము, పరిపూర్ణమైన దేవునికి ఇష్టమైన జీవితము, దేవుడు మెచ్చగలిగిన స్థితి అందులో ఉన్నది మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి వ్యక్తి మరి ఇక్కడ మనం చూసినట్టయితే 21వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నేను నా తల్లి గర్భంలో నుండి 21వ వచనము 1:21 దిగంబరునే వచ్చి తిని దిగంబరునే ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. ఎందుకు ఇలా చేస్తున్నాడు ప్రార్థన? మనం చూసినట్టయితే ఆయనకు మరి ఎంత దుర్వార్తలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంత భక్తిపరుడుగా ఉంటూ అంత ఆస్తి కలిగి చక్కగా సంతోషంగా సుఖవంతమైన జీవితం జీవిస్తున్న యోబుకు మరి 14వ వచనం చూసినట్టయితే అక్కడ ఒక నష్టము, దుర్వార్త మనం చూస్తున్నాం. 14వ వచనం 1:14లో ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయటకు నొక్కడిని తప్పించుకుని ఒక దుర్వార్త వచ్చిందండి యోబుకు. ఇదిగో నీ పొలంలో ఉన్న ఆ ఎద్దులు గాడిదలు అన్నిటినీ వారు పట్టుకుని పోయారు. శత్రువులు వచ్చి మీ పనివారిని ఖడ్గంతో చంపేశారు. ఒక దుర్వార్త వచ్చింది. దానికి ఎంతో అతను అదిరిపోయి ఉంటాడు, ఇంత నష్టం అయిపోయిందని. మరి 16వ వచనం చదివినట్లయితే అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసును. దాన్ని నీకు తెలియచేయటకు నేనొక్కడినే తప్పించుకో. మరొక దుర్వార్త వచ్చింది. దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టేశారు. మరొక రెండవ దుర్వార్త వచ్చింది. మూడవ మనం చూసినట్లయితే 17వ వచనంలో అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటి కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చానని చెప్పాడు. చూసారా, మరొక దుర్వార్త, మూడొక దుర్వార్త. 19 చూసినట్టయితే మనం ఇక్కడ గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియచేయటకు నేనొక్కడిని తప్పించుకున్నానని వచ్చినని చెప్పాను. చూసారా, 4వ దుర్వార్త ఏంటంటే మరి తన కుమార్తెలు విందు చేసుకుంటూ ఒక ఇంట్లో ఉండగా మరి గొప్ప సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద ఆ పాటు పడినప్పుడు అది పడిపోయినట్టుగా చూస్తున్న వారి మీద ఆ 10 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి మరి దుర్వార్త వచ్చినప్పుడు ఏ మనిషి అయినా తట్టుకోగలగలడా? 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. తన ఆస్తి అంతా ఒక్కసారిగా నష్టమైపోయింది.
ఆస్తి ప్రక్కన పెట్టిన పిల్లలు 10 మంది ఒక్కరోజు చనిపోతే తల్లిదండ్రులు తట్టుకోగలరా? అయితే ఇక్కడ యోబు దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు తనకి శక్తిని ఇచ్చాడు. ఇలాంటి స్థితిలో ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నాడండి. ఇలాంటి దుర్వార్తలు మనకు వచ్చినప్పుడు మనం తట్టుకోగలమా? మన జీవితాల్లో చిన్నది ఏదైనా నష్టం వస్తే, ఏదైనా మనకు వ్యతిరేకమైనది జరిగితే మనం బాధపడతాం. అయ్యో అది జరిగింది, అలా నష్టం వచ్చింది, ఆ పని కాలేదే. చిన్నదానికి మనం బాధపడుతుంటాం. చిన్న శ్రమ వస్తే బాధపడతాం, చిన్న శోధన వస్తే బాధపడుతుంటాం. కానీ ఇక్కడ యోబు మనం చూసినట్లయితే ఇవన్నీ జరిగాయండి ప్రార్థనకు ముందు. అయితే మరి ఆయన లేచి ఇక్కడ ఏం చేస్తున్నాడండి? 20 వచనం మనం చదివితే ఇప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది కదా. 1:20లో అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని స్తుతించాడండి. ఏదో ₹1,00,00,000 లాభం వస్తే దేవుని స్తుతించవచ్చు, వ్యాపారంలో లాభం వస్తే, లేదా ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, ఉద్యోగంలో జీతం పెరిగినప్పుడు స్కేల్ పెరుగుద్ది. కొన్నిసార్లు ఎంతో స్తుతిస్తాం దేవుని. పిల్లలు చక్కగా ఫస్ట్ క్లాస్లో, ఫస్ట్ ర్యాంక్లో, ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు స్తుతిస్తాం దేవుని. సంతోషంలో స్తుతించడం అది మామూలే, అదేం గొప్ప విషయం కాదు. అయితే యోబు స్థితిలో ఉండి స్తుతించడం అనేది చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రైజ్ ద లార్డ్ ఇన్ దట్ సిచ్యుయేషన్. ఆ స్థితిలో దేవుని స్తుతించే మనసు రావడం చాలా కష్టం అండి. ఎలాంటి వార్తలు ఒక్కరోజే వచ్చేసి అన్నీ ఒక్కొక్కటి దుర్వార్త చెప్తుంటే అసలుకి యోబు ఎలా తట్టుకోగలిగాడు? నేను ధ్యానిస్తున్నప్పుడు యోబుకు దేవుడు ఎంత విత్ స్టాండింగ్ మైండ్, ఆ నిబ్బరమైన మనస్సు దేవుడు తనకి ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి తట్టుకోలేడండి. పిల్లలు చనిపోయారంటే ఒకరోజు ఆ తండ్రి హార్ట్ అటాక్తో చనిపోతాడు. అంతే. ఆ న్యూస్, ఆ వార్త వినగానే తండ్రి తట్టుకోలేడు, తల్లి తట్టుకోలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఎవరిచ్చారు? అన్నీ యెహోవా ఇచ్చాడు నాకు. ఈ ఆస్తి ఎవరిచ్చారు? ఆయనది. పిల్లలు ఎవరు? ఆయన వారు నాకు ఇచ్చారు. కనుక యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకు స్తుతి. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన మనలో ఉండాలి. ఎట్టి కష్టస్థితిలో కూడా, ఎట్టి బాధల్లో అయినా కూడా మనం ఇదే చదువుతాము. హబక్కకు చూసినట్టయితే హబక్కు గ్రంథం తీయండి. హబక్కకులో మనకు ఒక మాట ఉన్నది. హబక్కకు 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుదామండి. తీసిన చదవండి. ఒలీవ చెట్టున, అంజూరపు చెట్టున ద్రాక్ష ఫలింపకపోయినను, రాకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఇంకేముందండి అక్కడ? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. చేయగలమండి అలాగ మనం? ఎలాంటి ప్రార్థన! హబక్కకు చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం ఉంది. హబక్కకు, ప్రవక్తకు హబక్కు చేసిన ప్రార్థన ఇది. ఆయన ప్రార్థనలో ఎలాగో దేవుణ్ణి ఏందో ఆనందిస్తున్నాడు. ఏదో సంపాదించుకొని లాభం పొందిన తర్వాత ఆనందిస్తున్నా అంటే అది వేరే సంగతి. కానీ అంజూరపు చెట్లు పోయకపోయినను, ఏమంటే పంట వేసిన తర్వాత రైతు ఆ పంట చేతికి రాకపోతే సంతోషిస్తాడంటే ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు, ఎంత ఖర్చు పెట్టాను దానికి, కానీ నాకేం రాలేదు, నష్టపోయాను.
సగం పంట రాకపోయినా దుఃఖపడతాడు. ఇక్కడైతే ఏమీ లేకపోయినాను, అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్లు లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తా అని చెప్తున్నాడు. సరే, యోబు, హబక్కకు ఎలాంటి వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, దేవుని ఎందే ఆనందిస్తున్నారు. ఈ లోకంలో ఏం ఉన్నా ఏమి లేకపోయినా ఆయన ఎందే మేము ఆనందిస్తాం, ఆయన ఎందే సంతోషిస్తాం. అది ఒక క్రైస్తవుడికి ఉండాలి. లోకస్తులు బాధపడతారు, ఏదో నష్టం వస్తే తట్టుకోలేక ఊరేసుకు చచ్చిపోతారు, రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు ఏమున్ననో లేకపోయినా సంతోషించాలి. హబక్కుల విషయంలో చూస్తున్నాం. కనుక ఇక్కడ యోబు కూడా అంత నష్టమైపోయినను, అంత తనకు వ్యతిరేకత జరిగినను ఏమన్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. కనుక మనము ప్రతి విషయములో ఆయన్ని స్తుతించాలి. అందుకనే మొదటి తెస్సలోనిక 5:16-17 వచనాల్లో ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఇన్ ఎవ్రీథింగ్, నష్టమైన, కష్టమైన, లాభమైన, సంతోషమైన ఏమైనా కూడా మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థనలో దేవుని స్తుతించాలి. యోబు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని స్థితి ఎట్టి స్థితిలో కూడా, హబక్కకు జీవితం ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సింది, ఎట్టి స్థితిలో కూడా మనం ఆయన్ను స్తుతించవలసిన వారమే, ఆయన యందు ఆనందించాలి. ఏది కూడా ఆయన ప్రేమ నుండి, ఆయన సంతోషం నుంచి, ఆయన ఆనందం నుంచి ఏది కూడా మనం వేరుపరచకుండా చూసుకోవాలి. ఇక్కడ యోబు అలాగే చేస్తున్నాడు. కనుక యోబు ఎంత తన జీవితాన్ని దేవునికి అంగీకారంగా చేస్తున్నాడు, స్తుతి చెల్లించాడు. తర్వాత 22 వచనం 1:22లో, ఈ సంగతుల్లో ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదు. చాలామంది క్రైస్తవులు కూడా ఇలా నష్టమైనప్పుడు, నాకు దేవుడు నాకు ఎలా చేశాడేంటి, నేనే దొరికాను ఆయనకి. నాకు జరిగిన చుట్టంలో జరిగిన ఒకటే ఒక కుమారుడు మంచి విద్య అభ్యసించి బాంబేలో జాబ్ చేస్తున్నాడు. వారు కూడా, ఆ తల్లిదండ్రులు కూడా మంచి ఉద్యోగస్తులు విజయవాడలోనే. ఆ కుమారుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి బాంబేలో చనిపోయాడు. 26 సంవత్సరంలో చక్కగా MBA ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి మంచి జాబ్లో బాంబేలో ఉన్నాడు. వివాహం చేయాలని ఎంతో ఆశపడుతున్నారు వాళ్ళు. చక్కని అబ్బాయి, చక్కగా మంచిగా అందంగా ఉంటాడు. సడన్గా న్యూస్ వచ్చింది, ఆ అబ్బాయి చనిపోయాడని. సరే, మేము వెళ్ళాము. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళా మేము ఆదరించడానికి వెళ్ళాము. అక్కగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం, ఇదే యోబు గురించి చెప్తున్నాం. నేను కూడా యోబు గురించి చెప్పాను. అక్క, ఇలా ధైర్యంగా ఉండండి మీరు, యోబు కూడా ఇలాగ అని చెప్పుకున్నప్పుడు, నేనే దొరికాను ఆయనకి. క్రైస్తవాలయమే, వాడు నాకు అలాగ చేశాడని దేవుని నిందించేస్తుంది. నువ్వు వాడుతుంది పదము ఎంత నిందిస్తుందో, ఎంత ఆదరించా కానీ తను ఒప్పుకోవట్లేదు. చూసారా, క్రైస్తవుల్లో ఉన్న ఆ స్థితి చూస్తే మరి యోబుతో మనం తట్టుకోగలమా? నిజమే, బాధ ఉంటుంది. కానీ దేవుని నిందించటము, దేవునికి దూరం అయిపోవటము చాలా భయంకరమైన విషయం అది. అయితే ఇక్కడ యోబు దేవుని స్తుతిస్తున్నాడండి, స్తుతిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మనకి దేవుడు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించుంటాడు. ఈ సంవత్సరం చివరిలోకి వచ్చాం. ఎన్నో అపాయం నుంచి, ఎన్నో గండం నుండి, ఎన్నో ప్రమాదం నుంచి ఎన్నో మేళ్ళు చేస్తుంటాడు. వారికి స్తుతి చెల్లిస్తుంటాం. కానీ నష్టాలు వచ్చినప్పుడు దాని గురించి మనం స్తుతిస్తున్నావా? ఆయనకు సంతోషం కలుగజేస్తున్నావా? ఏదన్నా బాగు జరగకపోతే మందిరానికి రారు చాలామంది.
నాకు దేవుడు ఇలా చేశాడు కాబట్టి నేను రాను మందిరానికి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ అయితే యోబులో అలాంటి స్థితి లేదండి. నోటి మాట చేత కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. మనం ప్రశ్నించుకుంటే ఇలాంటివి జరిగినప్పుడు మన నోరు ఎలా ఉంటుందని, మన హృదయం ఎలా ఉంటుంది పరీక్షించుకుందామా? అలాగ మనం చేయగలమా? ఎన్ని మాటలు వస్తాయో అండి. చెప్పాను కానీ నా చుట్టూ అలా అన్ని మాటలు, నేను ఇంకా కొంచెం చెప్పలేదు మీకు, ఎంతగా ద్వేషించిందో దేవుణ్ణి. నాకు వద్దే వది దేవుడు నాకు. కనుక ఇక్కడ యోబు విషయంలో మనం చూసినట్లయితే అతను దేవుని స్తుతించాడు. తర్వాత ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదండి. ఎంత దృఢ విశ్వాసం, ఎంత దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే అలాగ ఉండగలమండి. దేవునికి భయపడ్డాడు ఆయన, భయభక్తులు కలిగిన వ్యక్తి. కనుక ఆయన తగ్గించుకుంటూ మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మరొక శోధన వచ్చింది. 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ తన భార్యే తనకు వ్యతిరేకంగా అక్కడ మాట్లాడుతుంది. 7వ వచనం చదివినట్లయితే 7 నుంచి 2 వచనాలు చదువుదామండి. 7వ వచనము, కాబట్టి అపవాది, అందరు చదువుదాం. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నెత్తి వరకు బాధల గల కురుపులతో యోబును మొత్తెను. మరొక 2వ శోధన. మొదటిదే భరించలేని శోధన, రెండో తన శరీరం అంతా మరి పుండ్లు వచ్చేసాయి. మరి ఆ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొంటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఆ స్థితి చూస్తే, ఒకసారి ఆలోచిస్తే, మనకి ఏదైనా ఒక పుండు ఏదొచ్చి మానకపోతే చీము వస్తుంటే ఎంతో ఇబ్బంది పడుతుంటాం. అయితే ఈయనకండి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు, ఇంకా ఆలోచించండి ఎలాగుంటాడు. మనం చదువుతుంటాం కానండి, దాన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఎలాగ భరించగలిగాడండి. చిల్ల పెంకు తీసుకొని ఏం చేస్తున్నాడండి, బూడిదలో కూర్చున్నాడు. ఆ చిల్ల పెంకుతో ఆ చీమును గీచుకుంటూ ఉన్నాడు దురదకి. ఒళ్ళంతా అంటే ఎన్నిసార్లు ఎంతసేపు అలా చేస్తాడంటే అలా ఉండిపోయింది ఆయనకు, ఒళ్ళంతా ఉండిపోయిందండి. అలాంటి స్థితిలో అక్కడ తన భార్య, చూడండి 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకి ఉందువా, దేవుని దూషించి మరణం. ఆ సమయంలో మంచి విశ్వాసములో ఉత్సాహపరిచే భార్య ఉండాలి. ఏమండి, దేవుడు మీకు నెమ్మదిస్తాడు, ధైర్యంగా ఉండండి, నేను ప్రార్థన చేస్తాను, త్వరగా మీకు స్వస్థత వస్తుంది, దేవుడు ఒక శోధన పెట్టాడు, దీని నుంచి మనం వెళ్తున్నాం, నిబ్బరంగా ఉందాం మనము అని నీకు ఒక మొర పెడతాను, నేను ఉపవాసం ప్రార్థన చేస్తానని చెప్పాల్సిన భార్య అక్కడ ఉండాలి. అయితే ఈ భార్య ఏమంటున్నది, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. ఎంత భయంకరమైన భార్య అండి. ఎంత భక్తిపరుడుగా ఆమె ఎదుట జీవించాడు. ఆమె అన్నీ చూసే ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంటుందండి, దేవుని దూషించి మరణము కమ్మని. దానికి మంచి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపతగదా అని ఆయనను. చూసారా, ఈ విషయంలో కూడా యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. తన భార్యను కూడా మూర్ఖురాలని, ఫూలిష్ ఉమాన్ అని అన్నాడు. కానీ అదేం తిట్టు కాదండి, బుద్ధిహీనురాలు అని తిట్టాడంతే. ఏ విషయంలో కూడా దేవుడు యోబు నోటి మాటతో దేవుని దూషించలేదు. మనం కీడే అనుభవించాలి, ఎప్పుడు మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? ఎంత చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చాడండి. ఆ స్థితిలో కూడా యోబులో అలాంటి లోతైన భక్తిని మనం చూడగలం. కనుక ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి యోబు తన మరి జీవితం అంతా ఇంకా నలిగిపోయింది, శరీరం అంతా.
ఏమి నిరీక్షణ లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏం లేదు. భార్య చూస్తే భార్య ఇలా మాట్లాడుతుంది. ఇంకా ఆయనకి మానసికంగా బాగోలేడు, సౌండ్గా లేడు, శరీరం అంతా పుండ్లు వచ్చేసాయి. ఎలాంటి స్థితిలో ఉన్నాడండి? అలాంటి స్థితిలో కూడా ఇక్కడ మాట అంటే చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట మనం చూద్దామండి. ఇక్కడ ఒక మాట ఉందండి, యథార్థతను నేను విడవలేదని 20వ అధ్యాయము 27 అండి, క్షమించండి, 27:5 చదువుతామండి. 27:5 యోబు గ్రంథము 2వ లైన్ నుంచి చదువుదామండి. 5వ వచనము 27:5. మరణ మగు వరకు నేను ఏమాత్రమును యథార్థతను విడువను. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండి? మరణం అయ్యేదాకా, చనిపోయే వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. ఇటువంటి వేషధారణలోకి నేను రానివ్వను. ఎందుకంటే వేషధారణ దేవునికి అసహ్యము. కనుక మరణ మగ వరకు ఎంత మాత్రమును యథార్థతను విడువను. ఇంకేముందండి? నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందాం. నీతి, దేవుని నీతి కదండి. దేవుడు క్రీస్తు మనకేమైనా దేవుని నీతి. క్రైస్తవులు దేవుని నీతిని కలిగి ఉండాలి. ఆ నీతి నేను గట్టిగా పట్టుకుంటాను, విడవకుండా. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు యోబు ఇక్కడ? ఎట్టి స్థితిలో ఉంటూ ఆ మాట చెప్తున్నానండి. అంత బాగుండి మనం ఇలా కూర్చొని చెప్పామంటే అది వేరే, కానీ ఆయన స్థితి చూస్తే ఎంతో దుర్భరంగా ఉంది కదండి. మనం ఆలోచిస్తే ఒకసారి అలాంటి స్థితిలో ఆయన యథార్థతను కోల్పోలేదు, నీతిని కోల్పోలేదు. తన భక్తి జీవితమును ఏమాత్రము చలనము లేదండి, దాంట్లో కదలిక లేదు, మార్పు లేదు. నష్టం లేకముందు ఎలాగున్నాడో, నష్టము కలిగిన శరీరము పుండ్లతో ఉన్న, భార్య దూషించిన ఆయన భక్తిని వదులుకోలేదు. అదే యథార్థత, అదే నీతి న్యాయములు కలిగిన వాడుగా, అదే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, అదే చెడుతనంలో అసహించుకునేవాడుగా ఉన్నాడు. చూసారా? అలాంటి మరి ఆ స్థిరమైన బుద్ధి. అదే మరి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు చదువుతాం, మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి. చిన్నదానికి కదిలిపోతుంటాం, చలిస్తుంటాం. జెల్లీ ఫిష్ అంటారండి. జెల్లీ ఫిష్ అంటే ఇలా ఉంటుంది, అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. బైబిల్లో మన యెషయా గ్రంథం చదువుతాం 57వ అధ్యాయంలో. దుష్టులు ఎలా ఉంటారండి? సముద్రంలో బురదను బయటికి మైల ఎలాగ వస్తుందో అలాంటి దుష్టము మనసు కలిగి ఉంటారట. దుష్టుల మనసులో ఏమొస్తుందనే వాడికి మైల, దుష్టత్వము చూపిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ చూసినట్లయితే యోబు ఎలాగ తగ్గించుకుంటున్నాడు, దేవుని ఎదుట నిందార్థంగా జీవిస్తున్నాడు. మనం ఎలాగ చూసినట్లయితే మనం చివరి అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. 42వ అధ్యాయంలో యోబు గ్రంథము. ఇక్కడ యోబు 42వ అధ్యాయం 5వ వచనము చదివినట్లయితే చూడండి. ఇక్కడ యోబు యెహోవాతో మాట్లాడుతూ ఈ మాట చూపుతున్నాడు ఒక 5వ వచనంలో. అందరు చదువుదామండి. 42:5 యోబు గ్రంథము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కళ్ళారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడు. అని ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు. అందులో ఏమీ లేదు కదండి. మన చదివిన భాగం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవుడు 2 సార్లు సాక్ష్యం చెప్పాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయపు తెలిగినవాడు, చెడుతనం అసహించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద లేడు అని 3 సార్లు సాక్ష్యము పలకబడ్డ యోబు ఇక్కడ ఏం చేస్తున్నాడండి?
అసహించుకుంటున్నాడు దేవుణ్ణి చూసినప్పుడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. అంత నీతి నీతి అనుకుంటాం కానీ నీతి గుడ్డలు, నీతి అంత దేవుని ఎదుట మురికి గుడ్డలు. మురికి గుడ్డలు ఎవరు చూస్తారని పక్కన పడేస్తారు. ఎవరు ఉంచుకుంటారని ప్రక్కన జేబులో పెట్టుకుంటారా? ఇక్కడ దేవుని చూసినప్పుడు ఆయన ఇంకా అసహ్యుడని, ఇంకో ఆయనలో పాపం ఉన్నదని ఆయన ఈ దేవుని పరిశుద్ధతలో చూసినప్పుడు గ్రహించగలిగి ఇక్కడ ఏం చేస్తున్నాడండి, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాడు. ఇంకా లోతుగా ప్రభుని కళ్ళారా చూశాడు అక్కడ. కనుక ఆయన ఇంకా నేను అసహ్యుడను. యెషయా గ్రంథములు 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ కెరూబులు మా పరమందలి ఆసనం మీద యెహోవా దేవుడు అక్కడ ఆసనం ఉన్నప్పుడు చూసినప్పుడు యెషయా ఏమంటాడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. యెషయా ఎంత గొప్ప ప్రవక్త కదండి. ఆయనను ఎంత తగ్గించుకున్నాడు. అపవిత్రమైన పెదవుల మధ్య జీవిస్తున్నాను, నేను ప్రభువును చూసి నశించిపోయానని చెప్పుకుంటున్నాడు. అక్కడ కూడా కడగబడ్డాడు. కారు నిప్పుతో ఒక దూత వచ్చి ఆ యెషయా పెదవులకు తగిలించినప్పుడు, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైంది. యెషయా కూడా ఆ దేవుని చూసినప్పుడు మనలోనే ఇంకా ఆ పాపపు ఆ నలుపు ఇంకా కనపడుతుందండి. మనం అనుకుంటాం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎలా ఉంటామో. అందుకనే దైవజనం చెప్తున్నాం, మన ఇంటికి రావాలి, అన్ని కుటుంబాలకు అటెండ్ కావాలి. మన జీవితం రోజు రోజుకు అప్డేట్, అంటే స్పిరిచువల్గా ఈ లోకరీతిగా ఎన్నో అప్డేట్స్ చేస్తుంటారు. ఉద్యోగాలు అప్డేట్ లేకపోతే తీసివేస్తారు. మన ఆత్మీయ జీవితంలో అప్డేట్ ఉండాలంటే ఇక్కడికి రావాలి. మనం ప్రతి కూటము ఇంపార్టెంట్. ఆదివారమే కాదు, ఆదివారంలాగా ఈరోజు కూడా నిండాలి. ఏది ఎక్కడికి వెళ్ళారు? గురువారం నిండాలి, శుక్రవారం, శనివారం. అప్పుడు మనం తెలుసుకుంటాం ఎలాగుంటాము. ఆ దేవుని యొక్క ఆ కాంతి కిరణము మన మీద పడినప్పుడు మనలో ఉన్న మస్టు మనం కాల్చివేస్తుంది. కనుక యోబు ఇక్కడ అంటున్నాడు, పశ్చాత్తాపడి బూడిదలో పడి ఉన్నాను చెప్తున్నాడు. అప్పుడు ఇక్కడ 8వ వచనం చూసినట్టే చూడండి. 8వ వచనంలో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబును దొక్కిపోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపలను. అప్పుడు ఆ సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన. ఆ స్నేహితులు 3 వచ్చారు, ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ యోబులాగా పలకలేదని వారిని గద్దించాడు దేవుడే. కనుక వారి నిమిత్తము మరి పొట్టేలు తీసుకొచ్చినప్పుడు యోబు ప్రార్థన చేశాడు. కనుక మన 10వ వచనం చదివినట్టయితే, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, అదే మనం 1 తిమోతి 2వ అధ్యాయం చదువుతాం కదా, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బతికి నిమిత్తము మా మనుషులందరి కొరకు, మరి ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని హెచ్చరించుచున్నాను. ఇది మన దేవునికి అనుకూలమైంది. కనుక తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు తన క్షేమస్థితి మరలా వచ్చింది. కనుక ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత. అక్కడ తన జీవితంలో బాగున్నప్పుడు ప్రార్థన చేశాడు, బాగున్నప్పుడు పిల్లల కొరకు అనుదిన బలి చేశాడు, బలి అర్పించాడు. అనుదినము తన జీవితంలో సరి చేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు. తనకు వచ్చిన నష్టం వచ్చినప్పుడు, శరీరము కుంగిపోయి పుండ్లతో ఉన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదండి. తిరిగి తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. తన క్షేమస్థితి మరలా వచ్చింది. తను చూసినట్లయితే చివరిలో మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి, 42వ అధ్యాయము 12వ వచనము, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతటికంటే మరీ అధికముగా ఆయన ఆశ్రయించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగిను. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి ఉండేది. 16వ వచనం అండి. అటు తర్వాత యోబు
140 సంవత్సరంలో బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరం వరకు చూచాను. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతుంది. ఎంత బ్లెస్సెడ్ లైఫ్ యోబు. కష్టాలు వచ్చాయి కానీ దేవుని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టలేదు, చెడుతనమును అసహించుకుంటా చేస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గర ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు. పిల్లలు మనం ఎలాగుంటున్నాం? ప్రార్థనకు వస్తున్నాం, మన జీవితాలు కాపాడుకున్నామా? యోబు స్థానంలో మనం పెట్టుకున్నట్టయితే ఎక్కడ నిలబడగలం మనము? యోబు తట్టుకోగలిగాడు, నిలబడగలిగాడు. కనుకనే ఆయన 2 అంతలుగా దీవించబడ్డాడు. 4 తరాలు తను చూసాడు. ఎంత ఆశీర్వాదదాయకం. కనుక మన ప్రార్థన జీవితం మనము ఎప్పటికీ అది ఎటువంటి తగ్గింపు లేకుండా దినదినానికి అప్డేట్ కావాలి. ప్రార్థన జీవితం దేవునితో సమీపంగా, తనకు నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టి వారికి, తనకు మొరపెట్టి వారందరికీ, మళ్ళా తనకు నిజంగా మొరపెట్టి వారికి 145:18 కీర్తన సమీపంగా ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. కనుక మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకుంటూ ప్రార్థనలో కొనసాగుతాము.